అందరికీ నమస్తే. రాజకీయం, సినిమా, గమ్మతి ఇచ్చంత్రాలు, వైరల్ అవుతున్న వీడియోలు ఇట్లా తీరు వార్తలతో మైక్ టీమ్ ముచ్చలు తయారుగున్నాయి. చలో సుషేదం పారే అందుకన్నా మొదల హెడ్లైన్స్. వెనకకు పంపిరట మామిడి పండ్లు, అమెరికా ఆడుతుంది మనతోని గేమ్లు. మల్లారెడ్డి చేసిండు పుష్కర స్నానం, ఊరలకు బగ్గ రావాలని మొక్కిండట జ్ఞానం. పెంచిర్రట మందు రేట్లు, మందుబాబులు అవుతుర్రు షాకు. బంద్ పెడతారట థియేటర్లు, పర్సంటేజ్ కావాలనంటుర్రు ఎగ్జిబిటర్లు. హూ ఈస్ కేసీఆర్? కేసీఆర్ అంటే ఎవలు, ఎక్కడుంటాడు, ఇప్పుడు ఏం చేస్తున్నాడు? వీఆర్ సర్ప్రైజ్డ్, దిస్ ఈజ్ వండర్, గ్రేట్ కేసీఆర్. ఈ ముచ్చట్లు ఎవలో చెప్పిండ్రు అనుకోకుండ్రి, ప్రపంచ దేశాల నుంచి వచ్చిన సుందరి మనులు. అవును నిజం. సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణలో మిస్ వరల్డ్ పోటీలు పెట్టినా వచ్చిన ముద్దుగుమలు కేసీఆర్ గురించే మాట్లాడుకుంటారట. అందాల పోటీలకు వచ్చిన అందగత్తెలకు తెలంగాణ గొప్పతనం చూసి పరిశాన్ అవుతున్నారట. ఫస్ట్ నాగార్జున సాగర్ కాడున్న బుద్ధవనం చూసి ఇంత మంచిగా కట్టింది ఎవలు, ఏ కాలంలో ఇది డెవలప్ అయిందని అడిగితే కేసీఆర్ అని చెప్పిండ్రట ఆఫీసర్లు. యాదాద్రి గుడి చూసిన అందమైన భామలు ఇంత మంచిగా ఇంత పెద్దగా కట్టిన నరసింహస్వామి గుడి ఎవల కాలంలో కట్టిండ్రు అని అడిగిండ్రట. అప్పుడు కూడా కేసీఆర్ అనే చెప్పిండ్రట. నిన్న మొన్న సచివాలయం కాడికి పోయిన ప్రపంచ సుందరి మనులు దాన్ని చూసి కండ్లు తెరిచిండ్రట. ఇది ఏ ముఖ్యమంత్రి కట్టించిండు అని అడిగిండ్రట. దాన్ని కూడా కేసీఆరే కట్టించిండు అని చెప్పిండ్రట. ఆ తర్వాత కమాండ్ కంట్రోల్ సెంటర్లు చూసి కండ్లు క్షమ కనిపించి ఇది కూడా కేసీఆరే కట్టించిండా అని అడిగిండ్రట. అవునవును అని ఆఫీసర్లు అనే వరకు హూ ఈస్ కేసీఆర్ అని అడుగుడు మొదలు పెట్టిండ్రట దునియా అందగత్తెలు. కేసీఆర్ 10 ఏళ్లు ఈ రాష్ట్రాన్ని పాలించిన మొట్టమొదటి ముఖ్యమంత్రి. ఈ రాష్ట్రం వచ్చేతానికి పానాలకు దెగించి కొట్లాడిన ఉద్యమకారుడు. దేశంలో ఈ రాష్ట్రాన్ని మొదటి జాగల నిలిపిన గొప్ప పాలకుడు. ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకం కాళేశ్వరం కట్టిన రాష్ట్ర నీరటికాడు. 10 ఏళ్లు ప్రజలను కంటికి రెప్పతీరుగా చూసుకున్న గొప్ప పాలకుడు అని ఆఫీసర్లు చెప్పిండ్రట. దానికి అందగత్తెలు ఇండియాలో ఇంత అందంగా తక్కువ కాలంలో కట్టిన కట్టడాలు లేవు, మా దేశాలలో కూడా గిసోంటి ఆర్కిటెక్చర్ లేదు, చాలా బాగున్నాయి అని సెల్ఫీలు దిగి వాళ్ళ సోషల్ మీడియా అకౌంట్లలో పెట్టుకొని మురిసిపోయిండ్రట. ఈ ముచ్చట తెలిసిన పబ్లిక్ కేసీఆర్ అభిమానులు మా నాయకుని ఆనవాళ్ళు షేర్పేసుడు ఎవ్వల తరం కాదు, తెలంగాణలో ఇంకో 100 ఏళ్ళైనా కేసీఆర్ ఆనవాళ్ళు ఉంటాయి, భవిష్యత్ తరాలు కేసీఆర్ ఉద్యమాన్ని కథలుగా చెప్పుకుంటాయి అన్నట్టు మాట్లాడుకుంటున్నారట. ఇంకెన్ని రోజులు కాసే చెట్టుకే రాళ్ళ దెబ్బలు అన్నట్టు, నడిచే ఎద్దుకే ముళ్ళు పోట అన్నట్టు, పని చేసేటోనికి పని భారం అన్నట్టు ఇంకెన్ని రోజులు ఇది మారదా? రాష్ట్రానికి గుండెకాయ అసొంటి తాగుబోతులను తిప్పల పెట్టుడా పరా? మా మీదనే రాష్ట్రాన్ని సాదే భారం వేస్తే ఇంకెన్ని రోజులు భరించాలి అని బాధలలో మునిగిండ్రట తాగుబోతన్నలు. ఎందుకు ఆర్చుకుందాం పారే. తెలంగాణలో ఏ దుఃఖం ముందుండని గిరాకీ మందు షాపుల ముందట ఉంటది. మా పటాలకు మందు కోసం లైన్లు కట్టి మరీ కొంటారు మందు. అసొంటి మందు బాబుల మనసు శివుక్కుమనే తట్టు చేసింది తెలంగాణ సర్కారు. ఇన్ని రోజులు కొన్న కోటర్ సీసా మీద 10 రూపాయలు, హాఫ్ బాటిల్ మీద 20 రూపాయలు, ఫుల్ బాటిల్ మీద 40 రూపాయలు ఎక్కువ పెంచింది సర్కారు. అంటే తాగుబోతుల జేబుకు పెద్ద షిల్లు పడుతున్నది అన్నట్టు. పైసలు ఎక్కువ ఖర్చు అవుతున్నాయని మందు తాగిన కిక్ ఎక్కకుండా అవుతుందని తాగుబోతు అన్నలు దానిలాడుతున్నారట. మరి రేట్లు పెరుగుతున్నాయని తాగుకుంటున్నామా అంటే అట్లా కుదరదాయే. పెన్లైనా పేరంటమైనా సచ్చినా బతికినా లవ్ల పడ్డా, బండి మీద నుంచి కింద పడ్డా, లవ్ల ఫెయిల్ అయినా, ఎగ్జామ్ ఫెయిల్ అయినా, పార్టీ మీటింగ్లైనా, గెట్ టుగెదర్ పార్టీలైనా ఏం జరిగినా దోస్తులు కలవకుంటుండరు, మందు తాగాలనే ఆపతిని చెప్పకుంటుండరు. అందుకే కాసుల కాడెన్కాడరు తాగుడు కార్యానికి. అందుకే నడిచే ఎద్దుకు ముళ్ళు పోటు అన్నట్టు సర్కారు చేస్తున్నది. వీళ్ళైతేనే ఓపిక గల్లోళ్ళు ఎంత బరువెత్తినా మోస్తారన్నట్టు రేట్లు పెంచుకుంటూ పోతున్నది. మొన్నటికి మొన్న ఎండాకాలం షురువు కాగానే బీర్ల ధరలను 15% పెంచింది సర్కారు. ఇగో ఇప్పుడు ఇట్లా మందు బాటిల మీద 10, 20, 40 అన్నట్టు పెంచింది. అసలే బయటికి పోతే సర్కారుకు అప్పు పుడతలేదాయే. అప్పు కోసం పోతే దొంగలను చూసినట్టు చూస్తున్నారని సీఎం మాట్లాడబట్టే. కాబట్టి కష్టకాలంలో ఆదుకునేది ఒక్క తాగుబోతులే అనుకొని వాళ్ళ జేబుకు కత్తరేస్తున్నారు. సర్కార్ పథకాలకు ఎన్నో ఏళ్ల నుంచి బార్లు, వైన్ షాపులలో పన్నులు కడుతున్నోళ్ళాయే. పింఛన్లు రావాలన్నా, ఫ్రీ పథకాలు జనానికి అందాలన్నా తాగుబోతులు కడుపు నిండా తాగుతూనేనాయే. అందుకే ఆపద్ బాంధవులు మీరేనయ్యా అన్నట్టు మందు రేట్లు పెంచింది సర్కారు.
కాబట్టి తాగుబోతన్నలు మీకున్న బాధలే గాక సర్కార్ బాధలు కూడా మీ భుజాల మీద వేసుకొని దేశాన్ని రాష్ట్రాన్ని నడిపియండ్రి. మీరే అసలైన త్యాగమూర్తులు, మీరే కరుణామయులు. మీ గుండె బలానికి దండాలని అంటుర్రు తాగుబోతుల త్యాగాలు తెలిసిన పబ్లిక్. ఎంపీ రఘునందన్ రావు అసైన్డ్ భూములు కొన్నాడు. అక్కడ పెద్ద స్కామ్ జరిగింది. తప్పుడు పత్రాలు సృష్టించి 176 ఎకరాల భూమిని తన సొంతం అన్నట్టు కంచేసుకున్నాడని సోషల్ మీడియాలో కొన్ని పత్రికలల్లా వార్తలు వచ్చినాయి కదా. అదే ముచ్చట మీద రవికృష్ణ అనే ఓ లాయర్ సాబు లా పాయింట్లు చెప్పిండు. మన మైక్ టీవీ ముచ్చట్లల్లో కూడా ఆ భూములు ఎవలయో తేల్చాలి, అసలు నిజాన్ని తేల్చేదానికి సర్కారు ఓ కమిటీ వేయాలి అని చెప్పినాం కదా. హాగు మనం చెప్పినట్టే అయ్యింది. నిమిషాలలో వచ్చే వార్తల్లా నిజం ఎంతున్నదో అబద్ధం ఎంతున్నదో తెలియని రోజులు ఇవి. అసొంటప్పుడు రఘునందన్ రావు భూములు కొన్న దాంట్లో ఏం తప్పు జరిగింది, ఆ వ్యవహారం న్యాయమా అన్యాయమా అనేది తేల్చడానికి సిద్దిపేట జిల్లా కలెక్టర్ ఆర్డర్లు ఇచ్చిండు. చౌదరిపల్లిలో 176 ఎకరాల భూమి ఎట్లా చేతులు మారింది, వట్టెం రవికృష్ణ చెప్పినట్టు పెద్ద స్కామ్ ఏమన్నా జరిగిందా, బీద సాధలకు అన్యాయం జరిగిందా, లేకుంటే అంత చట్ట ప్రకారమే జరిగిందా అనేది తెలుసుకునేందుకు 4 రెవెన్యూ ఆఫీసర్లతోని కమిటీ వేసింది. 294 సర్వే నంబర్ భూమి ఎసోంటిది, ప్రభుత్వం ప్రజలకు వంచిన భూమా లేకుంటే పట్టా భూమా, ఒకవేళ పట్టా భూమి అయితే అది ఎప్పటి నుంచి పట్టాగా మారింది, చట్టంలో ఉన్న లోపాలను కొట్టేసే కుట్రలు జరిగినాయా అనేది తేల్చేందుకు పగడ్బందీ కమిటీని వేసిండు సిద్దిపేట కలెక్టర్ మను చౌదరి. ఈ ముచ్చట ఇట్లుంటే నర్సాపూర్ నియోజకవర్గం చిల్పిచెడ్ మండలంలో భూభారతి పథకం పబ్లిక్ కు తేల్చేతానికి పెట్టిన మీటింగ్ జరిగింది. దాంట్లో మెదక్ ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుకుంటా కాంగ్రెస్ సర్కార్ తీసుకొచ్చిన ఈ భూభారతి మంచిగా ఉన్నదని మెచ్చుకున్నాడు. ఇక ఆ వీడియోను సోషల్ మీడియాలో తిప్పుతున్నారు. కొత్త రెవెన్యూ సదస్సులు, కొత్త చట్టాలు, భూభారతి వచ్చింది కాబట్టి ఒక చిన్న అమెండ్మెంట్ ని రాష్ట్ర ప్రభుత్వం, భారత ప్రభుత్వం తెచ్చినటువంటి అమెండ్మెంట్ ని దీంట్లో చేర్చినందుకు నేను రెవెన్యూ మంత్రి గారిని ఈ సందర్భంగా అభినందిస్తా ఉన్నాను. ఇట్లా మాట్లాడినందుకు రఘునందన్ రావు పేరు మీదకి భూములు వచ్చేటట్టు కాంగ్రెస్ సర్కార్ చేస్తే కాంగ్రెస్ తీసుకొచ్చిన భూభారతిని రఘునందన్ రావు మెచ్చుకుంటున్నాడు అని కామెంట్లు పెడుతున్నారు. మరి వాళ్ళ నడుమ ఏం జరిగింది అనేది మనకు తెలియదు కానీ అసైన్డ్ భూములు ఎవలయో తేల్చాల్సిందే అని కలెక్టర్ కమిటీ వేసిండు. మరి చూడాలి 100 కోట్లు విలువ చేసే భూముల విషయంలో స్కామ్ జరిగిందా, అన్ని కరెక్టే ఉన్నాయా, ఒకవేళ అంత చట్ట ప్రకారమే జరిగిందని తేలితే కాంగ్రెస్ సర్కార్ కు కమలం పార్టీ ఎంపీకి ఇంకేమేం లింకులు పెడతారో చూడాలి. వారం అంతా పనికి పోయి వీకెండ్ రాగానే ఆ వారంలో ఏ కొత్త సినిమా ఆడితే దోస్తులతోనో ఫ్యామిలీతోనో షిల్ అవుతుంటారు చాలా మంది. ఓ 200-300 రేట్లు ఎక్కువైనా ఖచ్చితంగా సినిమా చూడాల్సిందే అన్న పట్టు మీద ఉంటారు చాలా మంది. మరి వాళ్ళ పరిస్థితి ఏందో ఏమో ఇప్పటి నుంచి. ఎందుకు అనుకుంటారు థియేటర్లు మొత్తం బంద్ పెడుతురట, ఎందుకు ఇంత పెద్ద డెసిషన్ తీసుకుర్రో ఏం పాడు అరుచుకుందాం పని. ఇన్నరా ఈ సంగతి ఓ సినిమా లవర్లు మీ గుండెలు గుబేలమని వలిగిపోయే ముచ్చటిది. జూన్ 1 నుంచి తెలుగు రాష్ట్రాలల్లో సినిమా థియేటర్లు బంద్ అట. తెలుగు ఫిలిం ఛాంబర్ల సమావేశమైన తెలంగాణ, ఆంధ్ర ఎగ్జిబిటర్లు జూన్ 1 నుంచి సినిమా థియేటర్లు బంద్ పెట్టాలని నిర్ణయించిర్రట. ఈ మీటింగుకు నిర్మాతలు దిల్ రాజు, సురేష్ బాబు తోటి 60 మంది ఎగ్జిబిటర్లు వచ్చిర్రు. ఇన్నొద్దులు అద్దెల ప్రాతిపదికన అంటే సినిమా టికెట్కు వాళ్ళు ఎంత రేటు పెంచుకున్నా ఈ థియేటర్ వాళ్ళకి మాత్రం అదే రెంట్ ఇస్తుండేనట. టికెట్ రేటు పెరిగినా తగ్గినా మాకు మాత్రం అదే కిరాయి ఇస్తుర్రు. ఇట్లా ఎన్నొద్దులు ఉండాలి, ఆడ రేట్లు పెంచుకొని మీరే లాభం పడుతురు తప్పితే మా సంగతి ఏంది అని ఆలోచన చేస్తలేరే. ఈ ఇన్నొద్దులు ఆగిన చాలు, ఇప్పటి సంది పర్సంటేజ్ లెక్క ఇస్తేనే సినిమాలో ఆడిస్తాం, లేకుంటే ఇట్లనే థియేటర్లు మొత్తం బంద్ పెట్టాల్సి వస్తుందని డిమాండ్ చేస్తుర్రు. మరి ఏం ఆలోచన చేస్తారో తెలియదు కానీ ఇప్పటికే తాప సినిమాకు రేట్లు పెరుగుతున్నాయి తప్పితే తగ్గుతలేవు. ఇండ్లకు సోపతి పాప్కార్న్లు, కూల్ డ్రింకులు, సమోసాలు, పఫ్ఫులు అనుకుంటా బయట కంటే డబల్ రేట్లు గుంజుతుర్రు థియేటర్ వాళ్ళు. ఎటు పోయిడ బొక్క ఆడియన్స్కే తప్పేటట్టు లేదు. మరి ఇలా డిమాండ్ల మీద నిర్మాతలు ఎసొంటి ఆలోచనలు చేస్తారో, ఏం నిర్ణయం తీసుకుంటారో. ఇక మాజీ మంత్రి మల్లారెడ్డి ఏడుంటే ఆడ హల్చల్ ఉంటది. మంత్రి ఉన్నప్పుడు రికాం లేకుండా సభలు సమావేశాలల్లా ఊరమాస్ మాటలు మాట్లాడేటోడు. మల్లారెడ్డి ఫేమస్ డైలాగులతోని పాటలు వచ్చినాయి, డైలాగులు వచ్చినాయి. అంత ఫేమ్ ఉన్నది మల్లారెడ్డి సాబ్కు. హాగో అసొంటి లీడర్ ఇప్పుడు ఏడిపోయిండో తెలుసా, చెప్పను మీరే చూడురి. 1, 2, 3 అని సరస్వతి నదిలో మునుక్కుంటా దండం పెడుతున్నాడు మల్లారెడ్డి సాబు. ఇప్పుడు సరస్వతి పుష్కరాలు నడుస్తున్నాయి కదా,
అందుకే చదువుల తల్లి సరస్వతి నదికి పూజలు చేసుకుంటా వాడుతున్న నీళ్ళల్లా నిండా మునిగిండు. తల్లి సరస్వతి తెలివకేదైనా తప్పులు చేస్తే వాటిని అడిగే తల్లి అన్నట్టు మొక్కుకున్నాడు. అట్లనే తన కాలేజీలలో చదువుతున్న పిల్లలకు మంచిగా చదువు రావాలనని, వాళ్ళకు మంచి మంచి కొలువులు రావాలనని చదువుల తల్లికి మొక్కిండట. మల్లారెడ్డి పెద్ద పెద్ద చదువులు చదువుకోకున్నా ఆ పెద్ద చదువులు చదివే కాలేజీలు కట్టించి చాలా మందికి చదువు అందే మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలు, మెడికల్ కాలేజీలు, నర్సింగ్ కాలేజీలు, స్కూళ్ళు ఇట్లా ఎన్నో పెట్టిండు. అంటే సరస్వతి తల్లి కరుణ మల్లారెడ్డి మీద మంచిగా ఉన్నది అన్నట్టు. అందుకే కావచ్చు తప్పకుండా సరస్వతి పుష్కరాలకు వచ్చిండు. అయ్యగారులు మంత్రాలు చదువుతుంటే వాళ్ళు చెప్పినట్టు నదికి పువ్వులు ధాన్యాలు సమర్పణలు చేసిండు. అట్లనే సరస్వతి తల్లికి దీపం ముట్టించి కొత్త చీరను పల్లెంలో పెట్టి సమర్పించిండు. మల్లారెడ్డితో వచ్చిన మంది కూడా నదిలో మునిగి దండాలు పెట్టిండ్రు. ఇక తర్వాత కాళేశ్వర ముక్తీశ్వర గుడిలో పూజలు చేసిండు. ఏడికి పోయినా మైక్ పట్టుకొని పువ్వులు అమ్మినా పాలు అమ్మినా అని చెప్పే మల్లారెడ్డి ఈ సరస్వతి పుష్కరాలకు వచ్చిండు కాబట్టి ఇక్కడ మాట్లాడేది ఏముండదు, మొక్కులు అప్పచెప్పుకునే ఉంటది కాబట్టి నోరు తెరవలేదు మల్లారెడ్డి. లేకుంటే మన కానిముత్యాలు లాంటి డైలాగులు దొరికేటి కావచ్చు అని అంటుర్రు ఈ పూజలు చూసిన జనాలు. మన దేశంలో వండిన మామిడి పండ్లంటే బయట దేశాల పబ్లిక్ చెవులు కోసుకుంటారు. మన మామిడి కమ్మదనం తీయదనాన్ని కాదనేటోళ్ళే ఉండరు. అమెరికా దేశపోళ్ళైతే ఎప్పుడు ఎండాకాలం వస్తుందా అన్నట్టే ఎదురు చూస్తారట. ప్రతేడు మన దేశానికి అమెరికాకు నడుమ కోట్ల రూపాయల మామిడి పండ్ల వ్యాపారం జరుగుతుంది. అయితే కంపుగాడు అదేనులా ట్రంప్ వచ్చినాక లేనిపోని తొండి పంచాది లేపుతున్నాడు కదా. ఇగో ఇప్పుడు మన మామిడి పండ్ల వ్యాపారులు చచ్చిపోయేటంత పని చేసిండాడు. అమెరికాని ఉద్దారకం పనికి 4.5 కోట్ల నష్టం వస్తున్నది మనోళ్లకు. మన దేశం నుంచి 15 కంటైనర్లు అంటే దాదాపు 30 లారీల మామిడి పండ్లు అమెరికా దేశానికి పంపితే మళ్ళా వెనకకి తీసుకుపోండి అంటున్నారు బడవేగాళ్ళు. తీరా ఆడికి పోయినాక మామిడికాయలు తీసుకుపోండ్రి, లేకుంటే ఇక్కడనే వారబోసుకోండ్రి, అంతేగాని వీటిని మా దేశంలోకి రానియమన్నట్టు తలకాయ లేని మాటలు చెప్తే అమెరికా దేశాన్ని నమ్ముతారా ఎవరన్నా? వానికేమన్నా తిక్క? తీరా ఇల్లు చేరినాక వద్దంటే నడుస్తుందా? అదేమన్నా 5-6 కిలోమీటర్ల దూరంలో ఉన్న అంగడి సెంటరా? 7 సంద్రాల అవతలున్న అమెరికా దేశము ఇక్కడ నుంచి అక్కడికి మామిడి పండ్లు పంపించేదానికి బొచ్చెడు పైసలు ఖర్చు అయినాయి. మళ్ళీ రివర్స్ పట్టుకురావాలంటే అంతే ఖర్చు భరించాల్సి వస్తుంది అని బాధపడుతున్నారట మామిడి వ్యాపారులు. అసలు ఏం జరిగిందంటే మామిడి పండ్లు నిల్వ కాలాన్ని పెంచేతానికి, పురుగులు పట్టకుండా ఉండేతానికి ఇర్రేడియేషన్ అనేది చేస్తారట. ఇక్కడ దాన్ని దగ్గరుండి చూసేది కూడా అమెరికా దేశపోలేనట. వాళ్ళు చూసి అంత మంచిగా ఉన్నది అన్నాకనే మన వాళ్ళు విమానంలో మామిడి పండ్లు పంపినరట. కానీ తీరా ఆడికి పోయినాక వాడు మంచి మామిడి పండ్లకు వంకలు పెడుతున్నాడట. ఇంతో కొంత లాభాలు వస్తాయని వ్యాపారం చేసిన వాళ్ళు లాభోదిబో అంటుర్రట. 4.5 కోట్ల రూపాయల నష్టం వస్తుందని బాధపడుతుర్రట. ఇట్లా ఇద్దరు వాడుకుంటా ప్రతి దానికి వంకలు పెడితే అమెరికా దేశంతో వ్యాపారాలు చేయాలనంటే ఆలోచన వస్తుందా? మామిడి పండ్లను ఆ దేశ పోలే చెకింగ్ చేసిండ్రు కదా, దాంట్లో మా తప్పేమున్నది? కావాలనే మనతోని వ్యాపారం వద్దని ఇట్లా చేస్తున్నది అమెరికా, అంతేగాని ఏ తప్పు లేదని అంటారు వ్యాపారులు. మరి దీని మీద మోడీ సాబ్ ఏమంటాడో చూడాలి. మన దేశంలోకి ఉగ్రవాదులు అంత ధైర్యంగా ఎట్లొచ్చిండ్రు? ఇంత పెద్ద ఆర్మీ ఎప్పటికప్పుడు నిఘా ఉంటది, అయినా మనోళ్ళ కళ్ళు కప్పి ఎట్లొచ్చిండ్రు? వచ్చినోళ్ళు బాంబేసి ఎంబటే పరారు కావాలి. కానీ అంతసేపు ఉండి మనోళ్ళ మతం అడిగి కాల్చిండ్రంటే అక్కడికి ఆర్మీ రాదనే తెలుసన్నట్టే కదా. మరి ఆ ముచ్చట వాళ్ళకి ఎవరు చెప్పిండ్రు కావచ్చు అంటే మన దేశం రహస్యాలు లీక్ చేసిన వగలాడిగిదేనట. ఇంటి దొంగను ఈశ్వరుడు అయిన పట్టలేడనేది బాగా తెలిసిన బద్మాష్ ఆడదాని తీరుగున్నది ఇది. అందుకే కావచ్చు పాకిస్తాన్ దేశానికి మన దేశం రహస్యాలన్నీ చెప్పి ఇన్ని రోజులు దొరకకుంటున్నది. ఈ మతిలేని దాని పేరు జ్యోతి మల్హోత్రా. హర్యానా రాష్ట్రం హిస్సార్లుంటదట ఈనం తక్కువది. యూట్యూబ్లో వీడియోలు చేసుకుంటా మన దేశం రహస్యాలన్నీ పాకిస్తాన్ దేశ పోలకు పంపింది. దేశం సైనిక స్థావరాల ముందు వీడియోలు తీస్తుంటే ఎవరికన్నా అనుమానం వస్తుందా? పుట్టెడు దేశభక్తున్న పునీత కావచ్చా అనుకుంటారే ఎవరైనా. కానీ ఒగలాడి దొంగ కథలు ఇప్పుడు బయటపడ్డాయి. పాకిస్తాన్ దేశం పోయి అక్కడ పెద్ద పెద్దోళ్ళతో ముచ్చట్లు పెట్టిందట. పైసల కోసం కక్కుర్తి పడి పాకిస్తాన్ దేశపోనికి మన దేశం ముచ్చట్లు మొత్తం ఇప్పి కుప్ప పెట్టిందట. బయటికి చూస్తే యూట్యూబ్ నడుపుతున్నట్టే గాని పాకిస్తాన్ దేశం ఎంబసీతోని రాసుక పూసుకొని తిరుగుతుందట. ఎంబసీ అంటే పాకిస్తాన్ దేశ ఆఫీస్ ఇక్కడోటి ఉంటది, మన దేశం ఆఫీస్ అక్కడోటి ఉంటది. ఆ ఆఫీసులు ఉండే ఆఫీసర్లను ఎంబసీ అంటారు. అసొంటి ఎంబసీ డానిష్ తో అనే టోన్ తోని దోస్త్ అని చేసిందట. ఆ బడవేగాడిచ్చిన ఇఫ్తార్ విందు తీసుకుంటా వీడియోలు తీసిందట. అంతేకాదు కొందరు పాకిస్తాన్ దేశ ఆఫీసర్లతో కూడా రుద్దుక తిరిగిందట. ఆ దేశం పోయి బస్సులు నడుపుడు, బలాదుర్ తిరుగుడు అదే సొంత దేశం అన్నట్టే చేసిందట. పెహల్గాం దాడికి ముందు కూడా అక్కడి వాతావరణం తెలిసేటట్టు వీడియోలు తీసి యూట్యూబ్లో పెట్టిందట. ఇదంతా పరీక్ష పట్టి చూస్తే
ఇక్కడ ముచ్చట్లన్నీ అక్కడికి చెప్తున్నది అనేది తెలిసిందట. ఇంకేమున్నది, ఈ దొంగ కథలు పడే సిగ్గులేని దాంతో పాటు ఇంకో 5గురిని అరెస్ట్ చేసి లోపటేసిండ్రు. గుడులు గోపురాలు కొత్త కొత్త జాగాలు తిరుగుకుంటా వీడియోలు చేస్తదట ఈ వయ్యారి. వందే భారత్ రైలును సికింద్రాబాద్ లో మోడీ షురూ చేసినప్పుడు కూడా వచ్చింది. సరే అది ఏది చేస్తే మనకేం తిప్పల గాని దేశం రహస్యాలు శత్రువుల చేతులు పెట్టుడు తప్పు. అందుకే ఈ ఇజ్జత్ తక్కువ ఆడదాన్ని శీర్షింతకు గట్టాలి. అట్లయితేనే ఇంకోళ్ళు మన దేశం ముచ్చట్లు బయట పెట్టాలనే ఆలోచన చెయ్యరు. దొంగ బద్మాష్ది అని తిడుతున్నారు ఈ ముచ్చట తెలిసిన పబ్లిక్. సుశరానులా నేను పట్టుకొచ్చిన ముచ్చట్లు ఎట్లనే ఇంకిన్ని ముచ్చట్లతోటి మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండరు మైక్ టీవీ ముచ్చట్లు.